మానసిక నిపుణులు మనందరికీ తెలుసు పట్టాభిరామ్ గారు కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారట. అదే సమయంలో నిన్న గుండెపోటు వచ్చింది. ఆయన తుది శ్వాస విడిచినట్టుగా ఇవాళ వార్త కనిపిస్తూ ఉన్నది. సో ఆ వార్త మనం ప్రధానంగా నేను ఇక్కడ ఈనాడులో చూశాను. ఇక్కడ కనిపిస్తున్న చూడండి. పట్టాభిరామ్ కన్నుమూత, గుండెపోటుతో ఆసుపత్రిలో తుది శ్వాస, ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయితగా ప్రఖ్యాతి, మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి, కౌన్సిలింగ్తో ఎన్నో కుటుంబాలకు బాసట. ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ఇంద్రజాలికుడు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బివి పట్టాభిరామ్. ఆయన వయసు 75 సంవత్సరాలు. గుండెపోటుతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం సాయంత్రం డయాలసిస్ కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఒమేగా ఆసుపత్రికి పోయిండట. ఆ తర్వాత ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అరగంట పాటు వైద్యులు శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. సోమవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. ఆయనకు భార్య జయశేషు, కుమారుడు వెంకటసాయి ప్రశాంత్ ఉన్నారు. పట్టాభిరామ్ సతీమణి కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలే. అభిమానుల సందర్శనార్థం పట్టాభిరామ్ భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి ఆనందనగర్ కాలనీలోని స్వగృహానికి బుధవారం ఉదయం 9 గంటలకు తరలిస్తారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. సో ఆయన చాలా గొప్పగా ఈ మూఢనమ్మకాల మీద చాలా గొప్పగా పనిచేశారు. ఈ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా కూడా ఆయన వీడియోలు కానీ, ఆయనకు రాసిన పుస్తకాలు, ముఖ్యంగా ఏ లైబ్రరీకి వెళ్ళినా ఆయన పుస్తకాలు ఉంటాయి, ఏ బుక్ ఫేర్కి వెళ్ళినా ఆయన పుస్తకాలు ఉంటాయి. సో చాలా అద్భుతమైన సమాజానికి ఉపయోగపడే మనిషి ఆయన. సో ఈ ఒక రకంగా చెప్పాలంటే 75 సంవత్సరాలంటే ఇంకొక 10 సంవత్సరాలు ఆయన ఆరోగ్యంగా ఉండి ఉంటే 10-15 సంవత్సరాలు ఆయన సేవలు ఈ దేశానికి ఉపయోగపడేవి. ప్రదర్శనలతో జాగృతం చేశారు. పట్టాభిరామ్ 1950లో కాకినాడ జిల్లా కాజులూరు మండలం శీల గ్రామంలో జన్మించారు. రావు సాహెబ్, భావరాజు సత్యనారాయణ, వెంకాయమ్మ దంపతుల 15 మంది సంతానంలో పట్టాభిరామ్ ఒకరట. 15 మంది. కౌమార దశలో ప్రమాదంతో కాలి వైకల్యం కలిగి ఇబ్బంది పడ్డారట. ఆ సమయంలో ఆత్మన్యూన్యతాభావానికి లోనైనా తండ్రి ఇచ్చిన ధైర్యంతో దాన్ని జయించారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ కాలేజీలో BA చదువుతున్న రోజుల్లో ప్రముఖ ఇంద్రజాలికుడు ఎంబార్ రావు వద్ద మెలకువలు నేర్చుకున్నారు. డిగ్రీ అనంతరం కాకినాడలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఉద్యోగ విధులు నిర్వహించారు. కాకినాడలో అనేక స్టేజ్లపైన ఇంద్రజాల ప్రదర్శనలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేవారు. అనంతరం బదిలీ పైన హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ కూడా తన ప్రదర్శనలు కొనసాగించి పేరు తెచ్చుకున్నారు. 1984లో హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో కళ్లకు గంతలు కట్టుకొని రవీంద్ర భారతి నుంచి చార్మినార్కు, అక్కడి నుంచి మళ్ళీ రవీంద్ర భారతికి స్కూటర్ నడిపిండట. తన ఇంద్రజాల ప్రదర్శనతో మూఢనమ్మకాలపై ప్రజలను జాగృతం చేశారు. హిప్నాటిజాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ప్రభుత్వ పథకాలు, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలు ఇంద్రజాలంతో ప్రచారం చేశారు. పట్టాభిరామ్ తన రచనలు, ఉపన్యాసాలతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపారు. భారత్ మ్యాజిక్ సర్కిల్ ఏర్పాటు చేసి ఇంద్రజాలంపై గౌరవాన్ని పెంచారు. సినిమాల్లోనూ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దినపత్రికల్లో వ్యక్తిత్వ వికాస వ్యాసాలు రాశారు. 100కు పైగా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రచించారు. ఆయన పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. సైఫాబాద్లో ప్రశాంతి కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసి 30 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్తో వేల కుటుంబాలను నిలబెట్టారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 సార్లు కళారత్న పురస్కారాలు అందుకున్నారు. పలువురు ప్రముఖుల చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డు కూడా స్వీకరించారు. సో ఇట్లా ఆయన చాలా గొప్ప మనిషి. ముఖ్యమంత్రి సహా ప్రముఖుల సంతాపం.